ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ చిత్రం కోసం ట్యునీషియాలో లొకేషన్ రెక్కి జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ చివరి వారంలో భారీ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభిస్తోంది. మేకర్స్ ఈ వారం అక్కడే గడుపుతారు. ఆ విశేషాలు చూద్దాం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న డ్రాగన్ చిత్రం ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో విదేశాల్లో కొత్త షెడ్యూల్ మొదలవుతోంది. లొకేషన్ రెక్కీ కోసం ప్రశాంత్ నీల్ సాంకేతిక బృందంతో కలిసి ఉత్తర ఆఫ్రికా దేశం ట్యునీషియాకి చేరుకున్నారు. ఈ వారం పూర్తిగా అక్కడే గడపనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ చివరి వారంలో భారీ యాక్షన్ షెడ్యూల్ షూట్ మొదలవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపిస్తారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో భారీ సన్నివేశాలుంటాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ కోసం ఎన్టీఆర్ కఠిన కసరత్తులు చేసి సన్నని లుక్ లోకి మారారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న థియేటర్లలోకి రానుంది. రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా థియేటర్ల తర్వాత నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. వరల్డ్ వైడ్ గా 8 దేశాల్లో నంబర్ 1 గా ట్రెండ్ అవుతోంది. గ్లోబల్ వైడ్ గా టాప్ 10 లో నిలిచింది. ఇలా ఓటీటీలోనూ ఓజీ హవా కొనసాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సుజిత్ దర్శకత్వంలో రూపొందింది. పవన్ కెరీర్ లో రికార్డు గ్రాసర్ గా నిలిచింది. ఏకంగా 300 కోట్లతో సెన్సేషన్ సృష్టించింది. థియేటర్లలో హిట్ అయిన తర్వాత నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. ఇక్కడ కూడా ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా 8 దేశాల్లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. గ్లోబల్ గా టాప్ 10 లో ఉంది. ఓజీ మానియా ఓటీటీలోనూ అలాగే కొనసాగుతుంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్తో నిర్మాణం చేపట్టింది.